పరీక్షల్లో పోటీపడి మెరుగైనటువంటి విద్యా సంస్థల్లోకి వెళ్ళాలనేటువంటి ఆశను నెరవేర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని పరిమితులు పరిధులు ఇక్కడ కూడా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఉన్న వాటిలో చాలా చాలా ఉత్తమమైనటువంటి విద్యా సంస్థగా దీన్ని చెప్పొచ్చు. అయితే ఇది పూర్తిగా సత్యసాయి స్పిరిచువల్ దాంతో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి అక్కడ చాలామంది దానికి ఉన్నటువంటి పరిధులు పరిమితుల్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంచి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి భవిష్యత్తు ఉండే దానికోసం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షలు లేకుండా కేవలం ప్రతిభతోనే సీట్లు ఇస్తారు. పైగా ఫీజులు లేవు. మీకు ట్యూషన్ ఫీజు లేదు, ఇతర ఏ రకాల ఫీజులు కూడా ఉండవు. ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి హాస్టల్కి ఎంత మొత్తం ఫీజు అవుతుందన్న వివరాలు మాత్రం తెలియజేస్తారు. హాస్టల్కి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పైగా బిఎస్లో చాలా చాలా ఆధునికమైనటువంటి కోర్సులు, ఉత్తమమైనటువంటి కోర్సులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టుగా సంస్థ చెప్తోంది. సో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ని ఒకసారి పరిశీలించండి. ఈ ఇన్స్టిట్యూటే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ SSSIHL, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. ప్రశాంతి నిలయం పుట్టపర్తితో పాటుగా అనంతపురం, బెంగళూరు అనేక చోట్ల బ్రాంచులు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇక్కడ అడ్మిషన్ కూడా చాలా మెరుగైనటువంటి విద్యార్థులకైతే చాలా చాలా సులువుగానే దక్కే దానికోసం ఆస్కారం ఉంటుంది. ఇదే ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి కుర్రాడికి గేట్ 2024లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అంటే చూడండి, అక్కడ ఎడ్యుకేషన్ ఏ రీతిలో ఉందో చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణగా మనం భావించాల్సి ఉంటుంది. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గేట్ 2024లో సాధించినటువంటి స్టూడెంట్ ఇక్కడి నుంచే ఉన్నారు. మొత్తం 697 అడ్మిషన్స్ ఉంటాయి. ఇది కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా